రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. ఉండవల్లి దిగజారి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. విజయనగరంలోని 3 లాంతర్ల సెంటర్లో ప్రసంగించిన షర్మిల ఉండవల్లి నీచ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు క్విట్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు ఉండవల్లి గారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారి మీద ఏ విమర్శలు చేయలేదు ఉండవల్లి గారు. అలాగే ఎంపీ హోదాలో రాజశేఖర్ రెడ్డి గారి మంచి పథకాలకు తూట్లు పెడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కార్ మీద కూడా ఏ విమర్శలు చేయలేదు. అలాగే సిబిఐ కాంగ్రెస్ పంజరంలో చిలుక అని, కాంగ్రెస్ పెరట్లో కుక్క అని మన దేశంలోనే బొగ్గు కుంభకే కోణం కేసుతో సహా, మొన్న రైల్వే మంత్రి బన్సల్ గారి కేసుతో సహా ఎన్నిసార్లు రుజువైనా ఆ విషయము ప్రస్తావించలేదు ఉండవల్లి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మటుకు విషం కక్కారు ఉండవల్లి గారు. మిగతా వాళ్ళను ఎందుకు విమర్శించలేదు ఉండవల్లి గారు అని తానే అడిగితే ఆయన బదులేమిచ్చారంటే, నా పక్కనున్న ఆయనకి ట్రైన్ టైం అయిపోయింది, అందుకని చంద్రబాబు గారిని విమర్శించలేదు, నా కింద కూర్చున్న ఆయనకి టీ టైం అయింది, చాయ్ టైం అయింది, అందుకని బీజేపీని విమర్శించలేదు అని లాంటి సమాధానాలు చెప్పారు ఉండవల్లి గారు. అసలు ఉండవల్లి గారు ఎంపీగా గెలుస్తాననే నమ్మకము తన మీద తనకే లేకుండా లేని పరిస్థితి ఆ రోజు ఉన్నది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఉండవల్లి గారిని ఒకసారి కాదు 2 సార్లు ఎంపీని చేశారు. ఆ కృతజ్ఞత ఉండవల్లి గారికి లేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేరుస్తుంటే ఉండవల్లి గారు కళ్ళప్పగించి చూశారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చనిపోయిన వ్యక్తిని మళ్ళీ హత్య చేస్తుంటే కళ్ళప్పగించి చూశారు ఉండవల్లి గారు. ఈ రోజేమో నోరారా రాజశేఖర్ రెడ్డి గారు క్విట్ ప్రోకోకు పాల్పడ్డారని ఆయనే స్వయంగా ఆరోపణలు చేశారు. మనిషి అన్న తర్వాత కృతజ్ఞత ఉండాలి. మనిషి అన్న తర్వాత ఒక మాటకు కట్టుబడాలి, ఒక వ్యక్తికి కట్టుబడాలి. మనిషి అన్న తర్వాత విలువలు, విశ్వసనీయత ఉండాలి. ఇవి లేనప్పుడు మనిషికి మృగానికి తేడా లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు దోషి అని నిర్ధారణ అయ్యి ఆయనకు శిక్ష పడి జైల్లో లేడు. కేవలము సిబిఐ అనే కీలుబొమ్మ సాక్షులను ప్రభావితం చేస్తాడు అని ఆధారం లేని ఆరోపణలు చేస్తే సుప్రీంకోర్టు విచారణకు ఇంకొంచెం గడువిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రిమాండ్ లో ఉంచారు. అంతే. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రయలే మొదలు కాలేదు. మరి ఏ కోర్టు అయినా జగన్మోహన్ రెడ్డి గారు దోషి అని అప్పుడే ఎలా తీర్పిస్తుంది? మరి ఏ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు దోషి అని తీర్పు ఇవ్వకముందే ఈ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు దోషులు అని ఇష్టం వచ్చినట్లు ఎలా మాట్లాడతారు? ఒకప్పుడు ఏదైనా కేసు కోర్టులో ఉంటే చట్టము తన పని తను చేసుకుపోతుందిలే అని హుందాగా వ్యాఖ్యానించేవారు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నాయకులు. కానీ ఇప్పుడు ఒక కేసు కోర్టులో ఉంటే దాని మీద మాట్లాడడం తగదని చిన్న మనసున్న ఈ పెద్ద నాయకులకి అర్థం చేసుకునే ఇంగితం కూడా లేకపోయింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు రంగులు మారుస్తున్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రజలను సంక్షేమం వైపు నడిపించాల్సింది పోయి మద్యం వైపు నడిపిస్తున్నారంటూ మండిపడ్డారు షర్మిల. వైఎస్ఆర్ ప్రజల గురించి ఆలోచిస్తే బొత్స తన గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు. విజయనగరంలోని 3 లాంతర్ల సెంటర్లో మాట్లాడిన షర్మిల బొత్సపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స గారు మన రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని, మన రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో బొత్స గారికి మించిన వారే లేరని రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. బొత్స గారి మాఫియా మీద కేసు పెట్టింది ఏ రాజకీయ
అభ్యర్థులు కాదు. అంతే, బొత్స గారిది పొలిటికల్ కేసు కాదు, నిజంగానే బొత్స గారిది అవినీతి కేసు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఏదైనా ఆరోపణలు వస్తే తన మీద తానే విచారణకు ఆదేశించేవారు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ బొత్స గారు తన మీద తానే విచారణ కోరలేదు కదా. ఈయన మీద కేసులు పెట్టగానే ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకొని ఆయనతో బేరాలు కుదుర్చుకొని విచారణ చేస్తున్న అధికారులను బదిలీ చేయించిన చరిత్ర బొత్స గారిది.